నాకెంత ఆకలిస్తుందో అని మాత్రం అడక్కు. సరే అడగనులే. ఏంటి అడగవా? అడగొద్దని ఇప్పుడే అన్నావుగా, అందుకే నేను అడగనంటున్నాను. అడగొద్దు అంటే దాని అర్థం అడుగు అని నీకు ఆ మాత్రం కూడా తెలియదా? ఓకే సారీ, నాకు ఆ విషయం తెలీదు. నాకు ఎంత ఆకలిస్తుంది అంటే కడుపులో సైరన్ మోగుతోంది. అది నీ కడుపులోంచి వస్తున్న సైరన్ శబ్దం కాదు, చింగం గారి సైరన్ శబ్దం. అటు చూడు, దొంగలు వస్తున్నారు. పద, దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం. ఇది ఆటలాడుకునే టైం కాదు మోటు, వాణ్ణి పట్టుకోవాలి. ఓహో, నీకేది సరిగ్గా అర్థం కావటం లేదు. దొంగ పోలీస్ ఆడదామంటే పట్టుకుందామని అర్థం. ద నేమ్ ఈస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. చింగం గారు, జాన్ తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇలా డైలాగులు కొడుతూ ఇక్కడే కూర్చుంటారా? వెళ్ళి పట్టుకుంటారా? పిల్లొస్తుంటే ఎలక పారిపోతుంది, పిల్లొస్తుంటే ఎలక పారిపోతుంది. ఇక్కడ పిల్ల ఎక్కడుంది? మనం జాన్ ని వెంబడిస్తున్నాం కదా. చింగం గారు అంటున్న మాటకు అర్థం ఎలుక అంటే దొంగ, పిల్లంటే పోలీసు. వాళ్ళు వెంటాడి వేటాడి నన్ను చాలా విసిగించేశారు. ఇక నేను సహించను. ఇప్పుడు నా టైం వచ్చేసింది. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కథ నెంబర్ 2. కట్టిపెట్టి వ్యాన్ వెనక్కి తిప్పు. సింగాన్ని వెంటాడాలి. ఇవాళ ఈ దొంగే పోలీసుని వెంటాడతాడు. పిల్లి పారిపో, ఎలుకొస్తుంది. పిల్లి పారిపో, ఎలుకొస్తుంది. అయ్యమ్మా, ఏంటి వాడు చేస్తున్న పని? ఎంత బాగా గురి పెట్టాను. బుల్ సై. అయ్యమ్మా, దీన్నే అంటారు చింగం సై అని. మోటు ఏమైంది? ఇల్లే మోటు. చింగం గారు ఎంత పని చేశారు? అయ్యమ్మా, ఏమిటి ఇలా జరిగింది? తనని వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్దాం. అంబులెన్స్ నువ్వు వచ్చి కూర్చో. ఇకేం లాభం లేదు తమ్ముళ్ళు. లేదు మోటు, లేదు. నువ్వు నాకు దూరం అయ్యే అవకాశమే లేదు. పైనున్న ఓ మంచి దేవుడా, నువ్వు నా మిత్రుని తీసుకువెళ్ళొద్దు. మర్యాదగా వెనక్కి పంపించు. నా మిత్రుణ్ణి నాకు ఎందుకు దూరం చేస్తున్నావు? మోటు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. కొట్టింది చాలు, ఆపు. ఈ దెబ్బలు నేను భరించలేను. నువ్వు మళ్ళీ బతికావా? డాక్టర్ జట్కా, మోటుకి బాగైపోయింది. భగవంతుడు నా మొర ఆలకించాడు. అసలు మీరెవరు అన్నా ఇల్లారా? నన్ను ఎందుకు ఇలా కొడుతున్నారు? నేను ఎవరిని? నేను ఎక్కడున్నాను? అరే, మోటుకి ఏమైంది? మోటు, నేను పతులుని, నీ స్నేహితుడు పతులుని. ఆయన డాక్టర్ జట్కా, ఆయన గసీటేరామ్, ఆయన ఇన్స్పెక్టర్ చింగం గారు. బయట అయి ఉండొచ్చు, కానీ నా పేరు మోటు కదా. ఇలా చూడు పతులు, దెబ్బ తగిలింది కదా, జ్ఞాపక శక్తి కోల్పోయాడు అనిపిస్తోంది. మోటు నా వైపు చూడు. నేనెవరో గుర్తుపట్టడానికి ట్రై చెయ్యి. నువ్వా? సన్నగా బక్కగా చీపురు పుల్లలా ఉన్న ఓ మనిషివి. నిన్ను చూస్తుంటే ఎన్నో నెలలుగా తిండి తిప్పలో లేనట్టున్నావు. మోటుకి నిజంగానే ఏమి గుర్తున్నట్టు లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? మనమే అతనికి పాత విషయాలన్నీ గుర్తు చేయాలి. బహుశా అప్పుడు అతనికి గతం గుర్తుకు రావచ్చు. ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓయ్ మోటు, ఇదిగో ఇదే ఫ్లయింగ్ హెల్మెట్. ఒకసారి దీనిని తలకి పెట్టుకుని నువ్వు గాల్లో సరదాగా ఎగిరావు కూడా. అది ఎలా ఎగురుతోంది? ఓ, ఈ బటన్ నొక్కావంటే గాల్లో ఎగిరిపోవచ్చు. ఓహో, అలాగా. వెరీ గుడ్. అరే మోటు, ఏం నువ్వు చేస్తున్న పని? డాక్టర్ జట్కా, త్వరగా ఏదో ఒకటి పట్టుకోండి. ఏదో ఒకటి పట్టుకోమన్నాను, నన్ను పట్టుకోమని చెప్పలేదు. మోటు,
ఇప్పటికైనా ఏమైనా గుర్తొచ్చిందా? లేదు, నాకేం గుర్తు రాలేదు. కానీ ఆట బాగుంది, చాలా మజాగా ఉంది. వెళ్ళండి, మళ్ళీ ఆ హెల్మెట్ పెట్టుకోండి. నేను బట్టలు నొక్కుతూ ఉంటా. లగైతు నా నడుం విరిగి ఖైమా అయిపోతే వాడికి మజా వచ్చిందట, మజా. ఇప్పుడు ఏమైనా గుర్తొచ్చిందా? మనం ఒక నాటకంలో సలీం అనార్కలి పాత్రలు కూడా పోషించాం. నాకేం గుర్తు రావడం లేదు, కానీ చాలా బాగుంది. ఇంకా డాన్స్ చేయి. అవునవును, అలా డాన్స్ చేస్తూనే ఉండు, కాస్త టైం పాస్ అవుతుంది. నేను మీ అందరి మనసులు రంజింప చేయడానికి నాట్యం చేయడం లేదు, మోటుకి పాత జ్ఞాపకాలు గుర్తు చేయడానికి నాట్యం చేస్తున్నాను. మోటు, ఇవిగో ఈ ఫ్రూట్స్ తిను. ఇవి తింటే నీకు మళ్ళీ జ్ఞాపక శక్తి తిరిగి వస్తుంది. నువ్వెవరు పెద్ద అన్నయ్య? ఆయన బాక్సర్ అన్నయ్య, గుర్తులేదా? మన ఇద్దరిని చాలా సార్లు తుక్కు రేగొట్టాడు. మోటు ఏం చేస్తున్నావు? ఆయన కోపం వచ్చిందంటే మనందరినీ పైకి పంపించేస్తారు. లగైతు ఇక మోటుని ఆ పైవాడు కూడా కాపాడలేడు. వీడికి త్వరగా జ్ఞాపక శక్తి తిరిగి వచ్చేలా చూడండి. నేను వీడి అంతు తేల్చి తీరాలి. థ్యాంక్ యూ బాక్సర్ అన్నయ్య. అరే మోటు, నీకు సమోసాలంటే ప్రాణం కదా, ఒకసారి తిని చూడు, నీకు పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయేమో. సువాసన జీవితంలో వస్తుంది మజా, మన ఎదురుగా ఉన్నప్పుడు వేడి వేడి సమోసా. ఆహా మోటు, నువ్వు ఇంతకు ముందు కూడా ఇలాగే అనేవాడివి. అంటే నీకు పాతవన్నీ గుర్తొచ్చేస్తున్నాయన్నమాట. సువాసన పెట్టండి పెట్టండి, నాకు వేడి వేడి సమోసాలు పెట్టండి. సమోసా 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 సమోసా. పతులు గుర్తొచ్చేసింది, నీకంతా గుర్తొచ్చేసింది. నేనే పతులుని. ఏం చేస్తున్నావు మోటు? నీకన్నీ గుర్తొచ్చేసాయని చెప్తే ఇప్పుడున్న రాజభోగం మాయమైపోతుంది. నీకేమీ గుర్తులేనట్టు ఆ నాటకాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండు. గుర్తు రాలేదు, నాకేమీ గుర్తు రాలేదు, కానీ మజాగా ఉంది. తినిపించండి, సమోసాలు తినిపించండి, అప్పుడు గుర్తొస్తుందేమో. అయిపోయాను. సమోసా ఇక నా వల్ల కాదు. మోటుకి గతాన్ని గుర్తు చేయడానికి నా వ్యాపారాన్ని నేను నష్టపరుచుకోలేను. తినచ్చా లాభం? తప్పుగా అనుకోకు బాబాయ్. ఏంటి తప్పుగా అనుకోక బాబాయ్? నష్టపోయేది నేను, నువ్వేమీ కాదు కదా. సమోసాలు తినడం మర్చిపోలేదు కానీ తగ్గినవన్నీ మర్చిపోయాడట. మరి కోపం తెచ్చుకోకు. నీకు గుర్తుందా, నీ ఎదురుగా విదేశీయులు వచ్చి సమోసా దుకాణాన్ని ఓపెన్ చేశారు, నేనే అడ్డుపడ్డాను. లేదంటే ఆ రోజు నీ దుకాణాన్ని మూసేసి ఉండేవాడివే. మూడు గన్ని గుర్తొచ్చేసాయి అంటే అన్ని గుర్తొచ్చేసాయి. నాకేం గుర్తు రాలేదు. ఈ విషయం ఇంతకు ముందే కదా మీరు నాతో చెప్పారు. అన్ని గుర్తొచ్చేసినా రానట్టు నాటకం ఆడుతున్నాడు. అయితే ఉండు, తనకు పాట నేర్పిద్దాం. ఇప్పుడు మోటోకి మనం పాతమని ఎలా గుర్తు చేయాలి? డాక్టర్ జట్కా, మీరే ఏదో ఒకటి చెయ్యండి. మోటుకి కాకరకాయ జ్యూస్ అంటే చాలా ఇష్టం. అది కనుక తాగించారంటే దెబ్బకన్నీ గుర్తొచ్చేస్తాయి. వద్దొద్దు, నాకేం తాగాలని లేదు. నాకు సమోసాలు మాత్రమే తినిపించండి, అప్పుడు అన్ని గుర్తొస్తాయి. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరా, ముందు నీకు ఇష్టమైనవి తాగు, తర్వాత అన్నీ తిందు గాని. తాగు తాగు, తాగు, ఇంకా తాగించండి, తాగు, ఇంకా తాగించండి. తాగు. అది అదే తమ్ముళ్ళు, మోటుకి ఆ యాక్సిడెంట్ లో తలకి దెబ్బ తగలటంతో తన జ్ఞాపక శక్తి కోల్పోయాడు. మళ్ళీ తిరిగి అదే ప్రదేశంలో దెబ్బ తగిలితే పోయిన జ్ఞాపక శక్తి తిరిగి వస్తుంది. లేదు, నువ్వు సరైన చోట్లో కొట్టలేదు. ఇటు నేను కొట్టి చూపిస్తాను. గుర్తొచ్చింది పెద్దనయ్య, తన పొతులు, ఇతనికి శ్రీరామ్, అన్ని గుర్తొచ్చేసాయి. అన్నీ గుర్తొచ్చేసాయా? ఒక్క నిమిషం ఉండు.
అయినా నీకు అన్ని పూర్తిగా గుర్తొచ్చుండవులే. ఇప్పుడు నేను నిన్ను ఉతికే ఉతుకుడికి నీ చిన్నప్పటి విషయాల నుంచి ఇప్పటి విషయాల వరకు అన్ని గుర్తుకొస్తాయి. వద్దు మోటునేమి చెయ్యొద్దు. కాపాడ